ఓం నమో శివాయ. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు అందరూ మగవాళ్ళే పని చేయాలంట. అంటే నాకు కూడా కరెక్ట్ తెలియదు. అంటే దీపాలు పెట్టాలంట, ముట్టియాలంటే దీపాలు ముట్టియాలంట కదా, మనకు అదంతా తెలియదు. ఎప్పుడు మా మంజే చేసేది, ఇప్పుడు నన్ను చేయమన్నది. నాకు కూడా తెలియదు. దీపాలు ఇలా నీళ్ళలో నానబెట్టాలంట, ఇవన్నీ మనకు తెలియదు, కూడా తెలియదు. అవి ఎందుకు పెడతారో కూడా తెలియదు. ఇక దీపాలన్నీ ముట్టించిన. ఇది చూడండి, ఇవి లైట్లు, గోడకు దీపాలు కూడా ముట్టించిన. నేను దీపాలు ముట్టిస్తా అంటే చూడు మా వాడు వీటి చిచ్చుబుడ్లు వెలిపిస్తాడు ఒకరికి. అటు వాళ్ళ అమ్మేమో పూజ చేసుకుందామని రారా రారా అంటే వింటలేదు. ఇక పూజ స్టార్ట్ చేస్తుంది. అశ్వంగా నాకు అర్థం కాని ఏంటంటే 360 వత్తులు ముట్టియాలంట. అసలు అవి ఎందుకు ముట్టియాలో ఎవరికన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయరా, నేను తెలుసుకుంటా. అందరూ ముట్టియాలని అన్నారు. పత్తులు కాలువలేద్దా అది బాగుంది. కొబ్బరికాయ కొట్టు. అమ్మతో నాకు ఎప్పుడు ఇంత రిస్క్ కాలే. ఇక్కడి నుంచి తెచ్చింది కొబ్బరికాయ చాలా పెద్దగా ఉంది. దాని కొట్టినాక దాని నీళ్ళు చూడాలి, కరెక్ట్ చెంబడి నీళ్ళు వెళ్ళినాయి. చెయ్యి అంతా పోయింది. ఆ నీళ్ళు చూడండి, కరెక్ట్గా చెంబడి రెండేనే. ఇంత పెద్ద కొబ్బరికాయ కొట్టుడు ఇదే మొదటిసారి. ఇంకా ఉడతలేవు చూడండి, ఇంకా ఉడతలేవు. ఎప్పుడైపోతాయని అయిపోయినాయి. అమ్మా, ఇట్లాంటి అదృష్టం మళ్ళీ రాదు. సంవత్సరానికి ఒకసారి అచ్చుడు ఏందో కానీ ప్రతిరోజు వస్తే బాగుండే ఇట్లాంటి అదృష్టం. అంత అయిపోయాక ఇక గుడికి వచ్చినాం. ఇది 18 లైన్ కాలనీలో బ్రహ్మం గారి గుడి. ప్రతి కార్తీక పౌర్ణమికి ఇలానే ఉంటుంది. చాలా మంచిగా ఉంటుందండి టెంపుల్. నీళ్ళు రష్, 20 నిమిషాలు అయిపోతుంది అనుకుంటే 4 గంటలు పెట్టేయాలి దర్శనానికి. మా వాళ్ళు అక్కడ దీపాలు ముట్టియాలన్నారు. ఒక అర్ధగంట వరకు, 3 గంటలన్నర అక్కడనే ఉన్నామండి టెంపుల్. విజయలక్ష్మి సగరమశీల పరమేశ్వరానుగ్రహ సత్యేతం చెప్ప గోత్రం విశ్వనాథ గౌరవశీలం రామజీరావశీలం రాహులవశీలం మోహిరావశీలం దిగిరావశీలం పరమేశ్వర తర్వాత ఇక మా మంజుని బెల్లము పాలాభిషేకం చేసుకుంటూ వచ్చినామండి. లాస్ట్
కానీ చేస్తా ఉంటే వాళ్ళు మంచిగా అనిపించింది, ప్రశాంతంగా. మా మంజు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తాడో గుడికి వచ్చి. కానీ ఫస్ట్ టైం అండి అంత ప్రశాంతంగా మంచిగా అనిపించింది, దర్శనం కూడా అంత మంచిగా అనిపించింది. ఈసారి అందరికీ మంచి జరగాలని ఈ హర్షవర్ధన్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ, మన సబ్స్క్రైబర్